హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. గొంతు కొంచెం బాలే, హెల్త్ బాలే, బట్ ఇంపార్టెంట్ వీడియో. సో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది రిగార్డింగ్ అగ్ని పరీక్ష గురించి. అగ్ని పరీక్ష ఏంటి, మరి లెవెల్ 4 ఏమైంది, అసలు జియో హాట్స్టార్లో ఎప్పుడు వస్తుంది, షూటింగ్ ఏమో స్టార్ట్ అయిపోతుందంట, క్రింజ్గాలే వచ్చారంట, మరి సెలబ్రిటీలు ఎప్పుడు వస్తారు, చాలా క్వశ్చన్లు ఉన్నాయి కదా. దాన్ని చాలా వివరంగా క్లీన్గా షార్ట్ అండ్ స్వీట్గా పెద్ద ట్రై చేస్తా. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీక్ ఆదివారం అనుకుంటా, ఆదివారం లెవెల్ 3 జరిగింది. ఆ జీడీ ఎలా ఉండకూడదో దానికి అలాగే జరిగింది, క్వైట్ ఆపోజిట్ వేలో జరిగింది. ఇంకా చెప్పాను కదా, ఫిష్ మార్కెట్ కంటే దారుణంగా జరిగింది. కుర్చీలు ఇసిరీసుకోవడాలు, దగ్గరికి వెళ్ళిపోవడాలు, కొట్టించుకునే వరకు వెళ్ళిపోవడాలు. ప్రతి ప్యానెల్కి ఇద్దరు జ్యూరీ మెంబర్లో ఇద్దరు జడ్జిల్లో ఉంటే వాళ్ళు కంట్రోల్ చేయలేపారంట. అండ్ వచ్చిన సమాచారం ఏంటంటే 9 మందిలో మెజారిటీ ఆఫ్ సెక్షన్ క్రింజ్ బ్యాచ్ వచ్చారంట. ఇన్స్టాగ్రామ్లో క్రింజ్ కాంటెంట్ చేసేవాళ్ళు, మంచి కంటెంట్ చేసేవాళ్ళు అనట్లేదు, క్రింజ్ కంటెంట్ చేసేవాళ్ళ గురించి చెప్తున్నా. అలాగే కొంతమంది సామాన్యులు కూడా వచ్చారు, కొంతమంది మంచి ప్రొఫెషనల్ అంటే చదివే కానీ కాదు, ప్రొఫెషనల్ వేలో మాట్లాడే వాళ్ళు కూడా వచ్చారంట. బట్ మెజారిటీ క్రింజ్గాలు వచ్చి చాలా హల్చల్ చేశారంట. అదే నామినేషన్లో చేయాల్సిన పనిని వీళ్ళు ఇక్కడ చేశారంటే ఇంటూ 10x. అంటే ఊహించుకొని అంత దరిద్రం జరిగిందో. వాళ్ళకి అర్థం కాలేదు ఇందులో 40 మందిని ఎలా సెలెక్ట్ చేయాలరా అని చెప్పి. ఇనీషియల్గా 20 మందిని సెలెక్ట్ చేశారు, ఓవరాల్గా 40 మందిని సెలెక్ట్ చేశారు. మనకు ఒక లిస్ట్ వచ్చింది, ఇది నా సోర్స్ కాదు, నా సోర్స్ అని చెప్పి నేను క్లెయిమ్ చేసుకునే మెంటాలిటీ కాదు. ఇది ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ అండ్ వీల్స్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయిని అడిగితే అబ్బాయి ఆల్రెడీ పెట్టాడు ఆ సోర్సు. ఇందులో కొంత నాకు తెలుసు, బట్ ఆ అబ్బాయికి ఇంకొంచెం అప్డేట్స్ వచ్చాయి. సో ఈ అప్డేట్ ఏంటంటే, నెక్స్ట్ అగ్ని పరీక్ష రౌండ్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఒక 14-15 మంది పేర్లు వచ్చాయి, అది చెప్తా. అప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, అగ్ని పరీక్ష లెవెల్ 5 కదా, మరి లెవెల్ 4 ఏమైందంటే, ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేశారంటే లీక్లు అవాయిడ్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళ కాన్సెప్ట్ మనకి తెలియనివ్వకుండా ఉండడం కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్ అయినట్టే. సో యాక్చువల్గా లెవెల్ 4, లెవెల్ 5 సెపరేట్ రౌండ్స్, బట్ వీళ్ళు లెవెల్ 4 అండ్ లెవెల్ 5ని కలిపే అగ్ని పరీక్ష అనే షో కింద స్టార్ట్ చేస్తున్నారు. రేపు స్టార్ట్ అవుతుంది. ఫోన్లు కూడా అలౌ చేయట్లేదు. ప్రతి కంటెస్టెంట్కి హోటల్స్ ఇచ్చారు, సేమ్ బిగ్ బాస్లో ఎంటర్ అయ్యే ముందు హోటల్స్ ఇస్తారు కదా, అలాగే వీళ్ళు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు షూట్ ఉంటుందో తెలియదు. 9 to 19 అన్నారు, కానీ అన్ని రోజులు షూట్ ఉంటుందో నాకు తెలుసు. 9 to 14 వరకు షూట్ జరిగిన తర్వాత మనకి 22 నుంచి టెలికాస్ట్ అవుతుంది. టెలికాస్ట్ అయిన తర్వాత అందులో ఓటీపీలు ఉంటుందా, ఓటీపీలు ప్లస్ జడ్జ్ అపీల్ ఉంటుందా, మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు సెలెక్ట్ అయ్యారని చెప్పాను కదా, ఆ 15 మంది గురించి మనం మాట్లాడుకుందాం పేర్లు క్విక్గా. సో ఒకటి, నాకు కొంతమంది పేర్లు బ్యాక్గ్రౌండ్ తెలుసు, అది చెప్తా. మిగిలిన వాళ్ళ పేర్లు చెప్తా. సయ్యద్ అంటే వీళ్ళు అగ్ని పరీక్ష షోలో ఉంటారు, ఇంక లెవెల్ 4 and 5 కంబైన్డ్. ఈ 40 మందిలో జ్యూరీ మెంబర్స్ చెప్పాను కదా, శివాజీ గారు రారు, అభిజిత్ గారు రారు, సన్నీ, బిందు మాధవి గారు, నవదీప్ అండ్ కౌశల్ రావడానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళు జ్యూరీ మెంబర్స్లో ఉండి వీళ్ళకి టాస్క్లు పెట్టి వీళ్ళు 40 మందిలో 15 మందిని సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ 15 మందిలో మళ్ళీ టాస్క్లు పెట్టి ఓటీపీలకు వదిలేసి లాస్ట్లో 4 నుంచి 5 సెలెక్ట్ అవుతారు. వాళ్ళు మనం సీజన్ 9లో September 7th చూడబోతున్నాం. సో ఆ 40 మందిలో సెలెక్ట్ అయిన వాళ్ళు, ఫస్ట్ సయ్యద్ రోహన్ అబు, ఈయన మోడల్. ఈయన లాస్ట్ ఇయరే సెలెక్ట్ అయ్యాడు, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ షార్ట్ లిస్ట్ అవ్వలేకపోయాడు. ఈసారి మోస్ట్లీ 99.99% మీరు సీజన్ 9లో చూడబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీతేజ కొండరప, ఈయన ప్లేబ్యాక్ సింగరు, ఈయన కూడా సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ మిస్ తెలంగాణ కల్కి అంట, మనకి తెలియదు. నెక్స్ట్ సిద్దిపేట మోడల్, మీకు తెలుసు కదా, నో కామెంట్స్, మనోడు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఖమ్మం కోటేష్, పాదయాత్ర మీద ఖమ్మం నుంచి అన్నపూర్ణ స్టూడియోకి కూడా వెళ్ళాడు, రీల్స్ వైరల్ అవుతున్నాయి కదా, ఈ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు. అనుష రత్నం, యాస్టీజ్ పేరు కొట్టండి మీకు ఇన్స్టాగ్రామ్లో కనబడతాయి. ఉత్తర ప్రశాంత్, ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో చూడండి. యాంకర్ మహేశ్వరి, ఈమె కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, బ్లూటిక్లో చూడండి. అలాగే మొహమ్మద్ సమీర్, ఈ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు. సాధన్ నాయుడు, చెప్పాను కదా 5 lakh ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, సెలెక్టెడ్. యశ్వి శ్రీనివాస్, ఇన్స్టాగ్రామ్లో సెలెక్ట్ చేయండి, సెలెక్టెడ్. ట్రాన్స్జెండర్ కేటగిరీలో చంద్రముఖి, ఈవిడ కూడా సెలెక్టెడ్. దమ్ము శ్రీజ, ఈమె చాలా రచ్చలేపింది యాక్చువల్గా జీడీలో, ఈమె సెలెక్టెడ్. మోస్ట్లీ చూస్తామేమో బిగ్ బాస్ సీజన్ 9లో. నెక్స్ట్ మైను మెంటలిస్ట్, మన మెంటలకపోతే చాలు, సెలెక్టెడ్. నరసయ్య. సో ఈ 15 మంది సెలెక్టెడ్. ఇంకొన్ని పేర్లు కూడా వస్తాయి, అది వీడియో చేయలేనేమో కానీ ఇన్స్టాగ్రామ్ అది మై రివ్యూస్ అఫీషియల్ డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. ఎవ్రీడే అక్కడ అప్డేట్స్ ఉంటాయి.
అక్కడ నేను పోస్ట్ చేస్తాను. సో ఓవరాల్గా ఇది పనిచేయదు. ఇందులో మీరు కరెక్ట్గా గమనిస్తే నిజమైన కామనర్లు ఉన్నారు, అండ్ నిజమైన ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, నిజమైన క్రింజ్గాలు కూడా ఉన్నారు. మురి మిక్చర్ ఈ ఓవరాల్ ఇప్పుడు వరకు నాకు ఓకే. యాక్చువల్గా కొన్ని విన్నాను, బట్ మనం ఇంకేం చేయలేం. జీడీలో అసలు ఏం మాట్లాడలేని వాళ్ళని కూడా సెలెక్ట్ చేశారంట. బాగా మాట్లాడలేని వాళ్ళు కూడా, మాట్లాడిన వాళ్ళు, డిఫెండ్ చేసిన వాళ్ళు, మంచిగా పాయింట్ పెట్టిన వాళ్ళు కొంతమంది అవ్వలేదు. ఆ రీజన్స్ వాళ్ళకే తెలియాలి, మనం ఎక్కువ దాని మీద మాట్లాడలేం. బట్ నాకేమనిపిస్తుంది అంటే డన్ ఈజ్ డన్. ఇప్పుడు ఈ 40 మందిలో ఇందాక నేను చెప్పిన కాంబినేషన్లు ఉన్నాయి కదా, కామనర్లు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, క్రింజ్గాలు కూడా ఉన్నారు. మీరు చాలా న్యాయంగా, ధర్మంగా ఇప్పుడు వరకు చేసిన ప్రాసెస్ కూడా నాకు బాగా అనిపించింది. ట్రాన్స్పరెంట్గానే చేశారు, ఆల్మోస్ట్ 100% కాకపోయినా అదే మెయింటైన్ చేసి జెన్యూన్గా మంచి కంటెంట్ ఉన్నవాళ్ళు, మంచి ఇంటెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయండి. 4 5 3 అంతే తప్ప వద్దు దయచేసి క్రింజ్ వద్దు. మనకి మంచి వాళ్ళు ఉన్నారు ఇందులో కూడా, మంచి వాళ్ళని. అండ్ ఆఫ్కోర్స్ టాస్కుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ బిహేవియర్, చాలా అట్రిబ్యూట్స్ మీకు కూడా ఉంటాయి, జడ్జెస్ కూడా ఉంటారు. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయండి. కానీ క్రింజ్గాలు కొంతమంది ఉన్నారో వాళ్ళంటే వాళ్ళని వద్దు. పాలు బిడ్డ, ఈ బిడ్డలు వద్దు. మనకు ఆల్రెడీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో దయచేసి అలాంటి వాళ్ళని వద్దు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అప్రిషియేట్ కూడా చేస్తున్నా. ఇప్పుడు వరకు చాలా మంచిగా చేశారు ప్రాసెస్. ఈ 40 మందిలో డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేయండి. నేనేమి రిలీజియన్ బేసిస్లో చేయమనట్లే, క్యాస్ట్ బేసిస్లో చేయమనట్లే, లాంగ్వేజ్ బేసిస్లో చేయమనట్లే. స్కిల్ బేసిస్లో చేయండి. ఫాలోవర్స్ బేసిస్లో చేయొద్దు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బేసిస్లో చేయొద్దు. ఓన్లీ స్కిల్ బేసిస్లో 4 నుంచి 5 సెలెక్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఏం లేదు, వీళ్ళకి ఫోను హ్యాండ్ ఓవర్ తీసుకుని నాకు తెలిసి 4-5 డేస్ వీళ్ళకి ఇవ్వరు. ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. 4-5 రోజులు వరుసగా రౌండ్లు జరిగితే అందులో ఓవరాల్గా పిండేస్తారు. అంటే ఆ 40 నుంచి 15 నుంచి మేబీ ఒక 9-8 మందిని చేసి, ఆ 8 మందో 7 మంది జస్ట్ చెప్తున్న ఎగ్జాంపుల్, ఇలాగే అవుతుందని కాదు, ఇలా అవ్వచ్చు. ఆ 7 నుంచి 8 మందిలో ఒక 8 మందిలో ఒక 4 సెలెక్ట్ అవుతారు, 5 సెలెక్ట్ అవుతారు అని మనకు లాస్ట్లో చెప్తారు. మనం ఓటింగ్ వేయాలి. సో ఫస్ట్ ఎలా వస్తుందంటే 22 నుంచి ఎపిసోడ్ వస్తుంది జియో హాట్స్టార్లో, ఒక 45 మినిట్స్ వీడియో. అందులో 40 మెంబర్స్ నుంచి 15 ఎలా సెలెక్ట్ అయ్యారో ఆ వీడియోలు ఆ ఎపిసోడ్లో 2-3 or 4 వస్తాయి. అక్కడ ఓటు అప్పీలు ఉండకపోవచ్చు. తర్వాత 15 మంది ఎప్పుడైపోతారో అక్కడి నుంచి ఓటు అప్పీలు అడుగుతారేమో. ఆర్ ఆ 15 మందిలో కూడా కొంతమంది నేను షార్ట్ లిస్ట్ చేసి బేస్డ్ ఆన్ ది టాస్క్ ఒక 8 మంది 9 మంది అయ్యాక అక్కడే ఓటు అప్పీలు అడిగి, ఓటు అప్పీలు మనకి ఆ లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 22 స్టార్ట్ అయింది అనుకోండి, సెప్టెంబర్ 1 వరకు జరిగింది. సెప్టెంబర్ 1 వరకు కౌంట్ చేసి దాన్ని రివీల్ చేయడం జస్ట్ 2 డేస్ ముందు రివీల్ చేస్తారో, లేకపోతే వాళ్ళకి అది రివీల్ చేసి మనకు అది రివీల్ చేయకుండా గ్రాండ్ లాంచ్ రోజు చూపిస్తారో చూడాలి. ఎందుకంటే ఎటువంటి లీక్లు ఇవ్వట్లేదు, వాళ్ళ కాన్సెప్ట్ ప్యాటర్న్ మనకు అర్థమయ్యేటట్టు హింట్లు కూడా ఇవ్వట్లేదు ఎవరికైనా. ఎందుకంటే ఆ ఎక్స్ ఫ్యాక్టర్ పోతుందని చెప్పి చూద్దాం. ఓవరాల్గా అయితే ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది. లెవెల్ 4 and 5 కలిపి అగ్ని పరీక్ష అయితే చేశారు. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు అర్థమైపోయి డైలీ అప్డేట్స్ ఉంటే ఆర్ మ్యాక్స్ పింక్ చేసినా నేను రిప్లై కూడా ట్రై చేస్తాను. అండ్ ఎటువంటి క్విక్ అప్డేట్స్ ఉన్నా అక్కడ పోస్ట్ పెడతా. వీడియో ప్రతిదీ చేయలేను కాబట్టి, కొంచెం హెల్త్ కూడా సహకరించట్లేదు కాబట్టి మనం కొంచెం ఎనర్జీ ఉంచుకోవాలి. అగ్ని పరీక్ష చేసే 22 నుంచి మొదలవుతుంది దబిడి. సో అది మ్యాటర్. ఓవరాల్గా ఈ కంటెస్టెంట్స్ పైన మీ స్పందన ఏంటి చెప్పండి. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా సీజన్ 9 మీద? అసలు ఆ బజ్ ఏమైనా స్టార్ట్ అయిందా? మీ సైడ్ నుంచి మీ ఒపీనియన్ ఏంటి సీజన్ 9 మీద, అగ్ని పరీక్ష కాన్సెప్ట్ మీద కూడా మీ విలువైన కామెంట్లో కామెంట్ కరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మోస్ట్లీ అప్డేట్స్ రావు, ఎందుకంటే ఫోన్లు వాళ్ళు తీసుకుంటారు, మనకు అప్డేట్లు రావు. ఇన్ఫ్యాక్ట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ట్రై చేస్తా. వెరీ ఇంపార్టెంట్ వీడియో అయితే వీడియో చేస్తా, అది మ్యాటర్. సబ్స్క్రైబ్ చేసి చూడండి. రివ్యూస్ గట్టిగా ఉంటాయి. 24/7 మిడ్నైట్ రివ్యూస్ ఎవ్రీడే, మార్నింగ్ టు ఈవినింగ్ జరిగేది. అంతా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్బయాస్డ్గా మంచిగా చేద్దాం. సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.